శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు గురుచరిత్ర శీర్షికకు స్వాగతం. ఆ తల్లి ఆ మాటలు చెప్పగానే నృసింహ సరస్వతి స్వామి వారు ఒక్కసారి అమ్మను చూసి చిరునవ్వు నవ్వారమ్మా, నీకు కొన్ని వైరాగ్య సూచికలు నేను చెప్తాను వినమ్మా అని ఆయన చెప్పడం ప్రారంభించారు. ఈ దేహము అనిత్యము, ఈ శరీరము శాశ్వతం కాదు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ క్షణికముకు ఈ జీవితాన్ని మనం ఎలా జీవించాలి? ఎప్పటికప్పుడు మన వెనకాల మృత్యువును మనల్ని తరుముతూనే ఉంటుంది కదా. అలాంటి తరుముతున్నటువంటి మృత్యువుని దాన్ని ఆపడం మానవ శక్యము కాదు కదా. అలాంటప్పుడు మరి ఈ జీవితంలో ప్రతి క్షణాన్ని వ్యర్థము చేయకుండా ఎలా మనం దీనిని ఒక ఫలిత దిశగా మనం నడిపించుకోవాలి? నేను చిరకాలము జీవించగలను అని చెప్పగలిగినటువంటి సామర్థ్యము ఎవరికీ లేదు. అలా చెప్పగలిగినటువంటి వాళ్ళు నీవు చెప్పినట్లు ఈ అన్ని ఆశ్రమాలని కూడా వాళ్ళు ఆచరించడానికి ఆసక్తి చూపించరు. ఎందుకంటే వారికి కాలం విలువ తెలుస్తుంది. కాబట్టి శరీరము దృఢముగా ఉన్నప్పుడు ఈ వ్యావహారికమైనటువంటి లౌకిక జీవితం కంటే కూడా ధర్మ సత్కర్మలను ఆచరించేటందుకు మనిషి ఉద్యుక్తుడై ఉండాలి కదమ్మా. రోజులు గడిచే కొద్దీ కూడా ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. కొద్ది నీరు గలిగినటువంటి గుంటలోని చేప యొక్క జీవితమును మానవ జీవితమునకు దృష్టాంతముగా తీసుకోవచ్చు. ఆ నీరు ఎంకిపోగానే ఆ చేప యొక్క ఆయువు తీరిపోతుంది. కాబట్టి జీవితము పరిపక్వ స్థితిలో మాత్రమే సన్యాసాశ్రము స్వీకరించాలనేటువంటి ఆలోచన మనకి తగదమ్మా. దేహము కూడా కర్మ పరిపాకాన్ని అనుసరించి పడిపోతూ ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ధర్మాన్ని ఆచరిస్తూ సత్కర్మను ఆచరిస్తూ ముందుకు వెళ్ళడము ఎంతేని మనకి మంచిదమ్మా. నా మాట విను. ఎవరైతే ఈ పుత్రులు దారాపుత్రులందరూ శాశ్వతములను భావిస్తున్నారో వాళ్ళు అజ్ఞానులు. వాళ్ళు నీటిలో ఉన్నటువంటి మొసలికి బలమైనటువంటి ఆ బలం ఎంత తేజస్సుగా ఉంటుందో అలాంటి సాంసారిక జీవితంలో వారు పడి కొట్టుమిట్టాడుతారు తప్ప ఆ మకర బంధనాలలో నుంచి వారు పైకి రావడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుందమ్మా వాళ్ళకి. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ సంసారం అనేటువంటి ఈ బాధ్యత ఏదైతే ఉన్నదో ఈ సంసార బాధ్యత నీటిలో ఉన్నటువంటి మొసలి కంటే బలమైనటువంటిది. అది మకరి యొక్క ఆ పట్టులో నుంచి మానవుడు బయటికి రావడం అంత సహజమైనటువంటి సులువైనటువంటి విషయము కాదమ్మా. నీవిదంతా గమనించి నన్ను నీవు సన్యాసాశ్రమం వైపు వేదాంత ధోరణిలో జీవించడానికి నీవు నాకు అనుమతినిచ్చి ముందుకు నడిపించాలి తల్లి అని ఆ తల్లికి ఆ నరహరి ఇస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని చూసిన తర్వాత ఈ బిడ్డడు సామాన్యుడు కాదు సుమా. నన్ను ఉద్ధరించటానికి నా గర్భమున జన్మించినటువంటి సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమని గ్రహించినటువంటి తల్లి యొక్క మాయ ఆ భ్రమ కాస్త కనుల ముందు తొలగి, నాయనా నీవు మా కులదేవతగా నిన్ను భావిస్తున్నాను. తల్లిగా నిన్ను అర్చించకూడదు కానీ అర్థిస్తున్నాను. నీ ఒక మాట చెప్పావు నాకు. నీ తర్వాత నలుగురి సంతతి ఒక కుమార్తె నాకు కలుగుతారని నీవు నాకు మాట ఇచ్చావు. కనీసము ఒక్క కుమారుడైనా సరే నాకు కలిగేటంత వరకు నీవు నాతో ఉండి నీ ఆనందదాయకమైనటువంటి నీ పలుకులు వినేటువంటి సౌభాగ్యాన్ని నీవు నాకు ప్రసాదించాలి నాయనా అని ఆ తల్లి ఆ బిడ్డడిని కోరింది. అప్పుడు ఆ నరహరి స్వామివారు అన్నారమ్మా, నీకు ఒక బిడ్డ కాదు 2 బిడ్డలు పుట్టేటంత వరకు నేను నీతోనే ఉంటాను. అయితే నీవిచ్చిన మాట మాత్రం నీవు నిలబెట్టుకోవాలి. ఎందుకని? నీవు మళ్ళీ నన్ను ఈ షడ్వికారమైనటువంటి ఈ దేహంతో కూడినటువంటి భ్రాంతితో కూడినటువంటి వలయంలోకి నన్ను నీవు లాగకూడదు. నా జన్మ అందుకు కాదు సుమా.
ఈ జన్మకు ఒక పరిపక్వత ఉన్నది. ఈ జన్మ యొక్క అర్థం ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే, ఈ జన్మని నేను భగవంతుడిలో లీనం చేసుకుని జన్మరాహిత్యం వైపు అడుగులు వెయ్యడమే ప్రతి మనిషికి కూడా ఉన్నటువంటి జన్మ యొక్క లక్ష్యముగా మనిషి అడుగులు వెయ్యాలి. అందుకు మనిషికి ఉన్నటువంటి ఆధారం ఏమిటి అంటే, తాను తన కోసం ఎంత జీవిస్తాడో సమాజము కోసం కూడా అంతే స్థితిలో జీవించగలగాలి. సాధారణమైనటువంటి లౌకికమైనటువంటి విషయవాసనల యందు ఆ అభివృద్ధి శాశ్వతం అనుకుని అందులోనే వెంపర్లాడుతూ అదేదో ప్రతిభగా మనం కనుక కొలుచుకుంటే అందులో శాశ్వతత్వము లేదమ్మా. అమ్మా, ఆ భగవంతుణ్ణి చేరుకునేటువంటి ఆ మార్గములో నిరంతరము ఆ తపోధ్యానములో ఉండడం అనేటువంటి దానికి నీవు నన్ను దూరం చెయ్యరాదు అని ఆ తల్లి దగ్గర మాట తీసుకున్నాడు. తల్లి కూడా సాక్షాత్తు తనకు పుట్టినటువంటి వాడు గురువు శ్రీపాద శ్రీవల్లభుల స్వామి వారి యొక్క అవతారము అని గ్రహించినటువంటి ఆ మహనీయురాలు, నాయనా నీకు మాట ఇస్తున్నాను, నీవన్న ప్రకారమే నేను నిన్ను విడిచిపెడతాను నాయనా అని ఆ అమ్మ ఆ బిడ్డకి మాట ఇచ్చింది. 1 సంవత్సరము గడిచింది. ఒక బిడ్డడు జన్మించాడు. జన్మించినటువంటి బిడ్డకి 3వ మాసం వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి సంతోషంగా ఉన్నది. అమ్మా, మళ్ళీ తల్లి దగ్గరకు వెళ్ళాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. మహనీయులైనటువంటి యతీంద్రులు సమయాన్ని చాలా పొదుపుగా గడుపుతారు. వారికి ఈ లౌకిక విషయవాసనల యందు వారికి ఎట్టి మమకారము ఉండదు. వారి అపేక్ష సంయోగము, ప్రకృతితో లీనమవ్వడమే వారి యొక్క లక్ష్యంగా ఉంటుంది. వృధాగా గడిపేటువంటి ప్రతి క్షణము ఒక యుగంతో సమానమవుతుంది వారికి. వారు వృధా చేస్తున్న సమయము వారి గమ్యానికి వారిని దూరం చేస్తున్నదే అన్నటువంటి మనోవ్యాకులతతో వారు ఉంటారు. అట్టి మహనీయుడైనటువంటి ఆ స్వామివారు కూడా ఇప్పుడు ఆ తల్లి సంతోషంగా ఉండడాన్ని, 2వ బిడ్డను చేతిలోకి తీసుకోవడాన్ని చూశారాయన. చూసి అమ్మ దగ్గరికి వెళ్ళారమ్మా, ఇప్పుడు నీ కోరిక నెరవేరింది కదా, ఇప్పుడు నీకు పుట్టినటువంటి ఈ 2 బిడ్డలు కూడా పూర్ణాయుష్మంతులై ఉంటారు. వీరి ముందు కూడా నీకు 2 బిడ్డలు, ఒక అమ్మాయి పుడుతుందని నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను. నీవు నాకు ఇచ్చినటువంటి మాటను అనుసరించి ఇక నీవు నాకు ఆజ్ఞ ఇవ్వాలి. ఎందుకంత తల్లి వెనకాల పడాలి? తాను మహనీయుడు కదా, ఎందుకు అమ్మ వెనకాల పడాలి? నేను వెళుతున్నానమ్మా అని వెళ్ళిపోలేడా? ఏం అడ్డగిస్తోంది ఆయన్ని? ఒక్కసారి శంకర భగవత్పాదుల వారి యొక్క జీవిత చరిత్రను కూడా గమనించామనుకోండి. అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఆయన మహనీయుడు. అమ్మా, నాకు సన్యాసం తీసుకోవాలనుంది అని అన్నారు. అప్పటికే ఆయన మహనీయుడు. 8వ ఏటనే ఆయనకి పూర్తి జ్ఞానం ఉన్నది. క్రాంగనూరు జిల్లాలో అప్పటికే వామాచారాన్ని ఖండించినటువంటి మహనీయుడిగా, అమ్మ దగ్గర అమ్మతోటి వాదులాడినటువంటి మహనీయుడిగా అప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. జీవితాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు ఆయన. అమ్మ దగ్గరికి వెళ్ళారమ్మా, నేను సన్యాసాశ్రమం స్వీకరిద్దాం అనుకుంటున్నానమ్మా. కుదరదు నాయనా, ఉన్నది ఒక్కగానొక్క బిడ్డవి, నీవు వెళ్ళిపోతే ఎట్లా? అలా అని అమ్మతో ఉంటే తన జీవిత గమ్యము వైపు తాను అడుగులు వెయ్యలేడు కదా ఆయన. అందుకని ఏం చేశారు ఆయన? ఈశ్వరానుగ్రహంతో ఒక మొసలిని సృష్టించారు. జాగ్రత్తగా గమనించండి. ఈశ్వరానుగ్రహంతో మొసలిని సృష్టించారు. ఆ మొసలి ఈయన దగ్గరకు వస్తోంది. ఆయన సామాన్యుడా? నర్మదా నదికి వచ్చినటువంటి ఆ ఉత్తుంగ, ఆ వరద ప్రవాహాన్నంతటినీ కూడా తన కమండలంలోకి దాచినటువంటి మహనీయుడు శంకర భగవత్పాదుల వారు ఆ వస్తున్నటువంటి ఆ మకరని ఎదుర్కోలేనటువంటి వాడా? అదే లీలామానుష విగ్రహుడు ఆ మహనీయుడు. శంకర సాక్షాత్ శంకర. ఆ ఆదిశంకరుడే ఇలలో నడిచే శంకరుడిగా మారాడు, కాళ్ళ శంకరుడిగా మారాడు ఆయన. ఆ మకరని చూశాడు ఆయన. ఆ మొసలిని చూసి, అమ్మా, మొసలి దగ్గరగా వస్తోంది, నేనా తప్పించుకోలేను ఇంకా. ఈ క్షణంలో ఈ బ్రాహ్మణ వేషంలో ఈ వటువుగా ఆ మొసలి నోటపడి నా జీవితాన్ని నేను వదులుకోవడం కంటే నీవు అనుమతినిస్తే ఈ క్షణాన నేను ఆతుర సన్యాసాన్ని స్వీకరిస్తానమ్మా అన్నారు ఆయన.
సన్యాసము పలు విధాలుగా చెప్పబడుతున్నది మనకి. అందులో ఒక్కటి ఆతుర సన్యాసము. అంటే మరణించే ముందు అన్నీ త్యజించి సన్యాసిగా మనం కనుక తీసుకుంటే, దీక్షానామంతో మనం కనుక మన ప్రాణాలని విడిస్తే అది ఆతుర సన్యాసంలోకి వెళుతుంది. అది కూడా మహత్తరమైన ప్రక్రియగానే మనకి పరమహంస పరివ్రాజకోపనిషత్తు చెప్తున్నది. ఆతుర సన్యాసం కూడా మహత్తర ప్రక్రియ. నారదోపనిషత్తు, పరమహంస ఉపనిషత్తు, పరివ్రాజకోపనిషత్తు కూడా ఈ ఆతుర సన్యాసం గురించి విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఉన్నాయి. అప్పుడు ఆ తల్లి చూసింది, బిడ్డ పక్కనే మొసలి పరిగెట్టుకుంటూ వస్తోంది. బిడ్డ పరిగెట్టలేని పరిస్థితి. ఇకపోతే బిడ్డకు అవకాశం ఇద్దాం, తప్పదు, ఎలాగైనా బిడ్డను కోల్పోవాలి. అతను అనుకున్నటువంటి ఆ ఆతుర సన్యాసంలో అతన్ని కనుక నడిపించి అతను ఆ విధంగా కాలం చేస్తే నేనేదో నా భాగ్యం ఇంతే అనుకుంటానులే అనుకుని ఆ బిడ్డకు అనుమతినిచ్చింది. ఆ మొసలి మాయమయ్యింది. ఈ మహనీయుడు కూడా యతీంద్రుడయ్యాడు. శంకర భగవత్పాదుల వారుగా లోకోత్తరమైనటువంటి ఒక సనాతన ధర్మానికి వారధిగా మారాడు మహనీయుడు. అలా ఇక్కడ కూడా అమ్మని అడగడంలో ఆంతర్యం ఏమిటి అంటే, అక్కడ ఆ శంకర భగవత్పాదుల వారైనా ఇక్కడ ఈ నరహరి అయినా ఆ అమ్మ అనుజ్ఞ లేకుండా అడుగు ముందుకు వేసేటువంటి అర్హత ఎవరికీ లేదు. మాతృస్థానం అంత గొప్పది. అందుకనే శిక్షావల్లి అనేటువంటి తైత్రీయోపనిషత్తులో అంతర్భాగమైనటువంటి శిక్షావల్లిని గమనిస్తే మాతాః పూర్వరూపం పితోత్తర రూపం అంటుంది. ఆచార్యః పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం. తల్లికున్నటువంటి ప్రాధాన్యత అది, తల్లికున్నటువంటి గొప్పతనం అది, తల్లిని గౌరవించుకోవలసినటువంటి బాధ్యత అది. ఈ సంస్కారాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అలా అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా నాకు అనుజ్ఞయ్యమ్మా ఇకనైనా అన్నారు. అప్పుడు ఆ తల్లి ఒక మంచి మాట అంటుంది, నాయనా నీకు నమస్కారం చేస్తున్నాను. నీవెవరవో కాదు, మా కులదైవానివి. మాయామోహంలో పడి ఉన్నటువంటి మాకు నీ మహిమల యొక్క విలువ అర్థం కావడం లేదు. కానీ నీవు నా కుమారుడవు, నా గర్భమునందు జన్మించి ఉన్నావు కాబట్టి నీవు నాకు వశమై ఉంటావు అనేటువంటి ఆ కల్పనలో, ఆ భ్రమలో, భ్రాంతిలో బ్రతుకుతున్నాను నేను. ఆ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నీ గమ్యానికి నేను ఒక అడ్డంగా మారుతున్నానన్న నిజాన్ని నేను గ్రహించలేకపోతున్నాను నాయన. నిన్నెత్తుకుని లాలన చేసి నీ మాటలు వింటూ మురిసిపోతున్న నాకు ఆ మాతృవాత్సల్యానికి నీ గమ్యము అర్థం కావటం లేదు నాయనా. నేను చేసినటువంటి శని త్రయోదశి పూజ ఆ ఫలితము లభించింది నాకు. నన్ను అనుగ్రహించు. నీవు వెళుతున్నావు కాబట్టి ఒక్క వరం నిన్ను కోరుకుంటాను. ఈ వరాన్ని నాకు ప్రసాదించి నీవు వెళ్ళాలి నాయన అన్నారు ఆవిడ. మహనీయుడైనటువంటి స్వామివారు ఒక్క మాట అన్నారమ్మా, నీవు ఏ వరం కోరుకున్నా నీకు ఇస్తానన్నారు ఆయన. ఎప్పుడైతే నాకు నిన్ను చూడాలని ఉంటుందో ఆ క్షణాన నీవు నాకు దర్శన సౌభాగ్యాన్ని కలిగించగలవా అని అడిగింది ఆవిడ. చూడండి, కొంచెం సారూప్యత కనపడుతోంది కదా మనకి. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామివారి చరిత్రని, అక్కడ ఉన్నటువంటి శంకర భగవత్పాదుల వారి చరిత్రని నిశితంగా పరిశీలిస్తే రెండూ సారూప్యతను కలిగి ఉన్నాయి. ఎక్కడ కూడా మాటిచ్చారమ్మా నీ అంత్యకాలంలో నన్ను స్మరిస్తే నేను వస్తానన్నారు ఆయన. అలాగనే వచ్చారు ఆయన. తల్లికి అంత్యేష్టి చేశారు ఆయన. అగ్నిని సృష్టించారు ఆయన. నిజానికి మరి యతీంద్రుడికి అగ్నితో పనే ఉంది. శంకర భగవత్పాదుల వారు ఆయన ఒక మార్గాన్ని ఉపదేశించారు మనకి. యతీంద్రుడైనా తల్లికి నమస్కారం చేయవలసిందే. అందుకే చూడండి, మనం పరమాచార్య స్వామి వారి చరిత్రను నిశితంగా పరిశీలిస్తే తన బిడ్డను చూడాలనేటువంటి ఆతృతతోటి ఆ తల్లి తన బిడ్డ ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతోంది. ఆయన ప్రవచనాలు వింటోంది. ఆహా నా బిడ్డంత గొప్పవాడు అనుకుంటోంది. ఆమెను చూసినటువంటి పరమాచార్య స్వామి వారికి మాత్రము అయ్యో నా తల్లిని ఇంకా నేను దుఃఖపెడుతున్నానే అనుకుంటున్నారు ఆయన. ఈయన ఎంతటి మహనీయుడైనా తల్లిని దుఃఖపెడుతున్నాను అనుకుంటున్నారు. రాత్రికి రాత్రే మకాం మార్చేసేవారు. తల్లి దగ్గరికి వెళితే మళ్ళీ తల్లిని చూస్తే నాలో మమకారం పెరగవచ్చు, నా వలన ధర్మజ్ఞాని ఏర్పడవచ్చు. నా వలన ధర్మజ్ఞాని ఏర్పడరాదు. ఎందుకని? ఇది శంకరపాలిత పీఠం. ఇది
శంకరుడు అనుసరించినటువంటి జీవిత విధానాన్ని నేను అనుసరించాలనుకున్నారు ఆయన. 100 ఏళ్ళు జీవించినటువంటి ఆ మహనీయుడు 87 సంవత్సరముల పాటు ఎలాగైతే శాస్త్రము చెప్పిందో ఆ శాస్త్ర నిబద్ధతను అనుసరించి ఆ పరివ్రాజక జీవితాన్ని జీవించిన మహనీయుడు ఆయన. కనీసం ఒక్కరోజు కూడా ఆయన వాహనాన్ని ఎక్కలేదు. అయితే జట్కా లేదా మేనా లేదా నడక అన్నారు ఆయన. కాలి నడకన భారతదేశాన్ని పర్యటించారు ఆయన. ఎవరు మహనీయులు? ఎలాంటి మహనీయులను కన్నది ఈ తల్లి, ఈ పొడమి. అలాంటి భారతదేశంలో అలాంటి మన సనాతన ధర్మాన్ని మనం వ్యాఖ్యానిస్తూ కుహనా మేధావుల చట్టాలలో మన సనాతన ధర్మాన్ని మనం అవహేళన చేసుకుంటున్నాము అంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి కదా ఇది. మనం చదువుకుంటున్నటువంటి చదువుల విలువేమిటి? ఆ చదువుల సారమేమిటి? శాస్త్రాన్ని, శాస్త్రబద్ధ జీవితాన్ని అర్థం చేసుకోలేనటువంటి మన మేధస్సు ఎంత పెరిగితే విలువేమిటి? నిరంతర ధర్మాచరణలో తన జీవితాన్ని శాశ్వతముగా పణముగా పెట్టినటువంటి మహనీయులందరూ మనకి మార్గదర్శకులుగా మన ముందు నడుస్తూ ఉంటే వారిని అర్థం చేసుకుని వారి బాటలో నడవాల్సింది పోయి వాటికి పేర్లు పెట్టేటువంటి మన మేధస్సు ఒక మేధస్సా? ఆలోచించండి, అర్థం చేసుకోండి. జీవిత పరమార్థాన్ని అందించేటువంటి సనాతన ధర్మం యొక్క విలువ విదేశీయులు అర్థం చేసుకుంటున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఈ జీవితాన్ని జీవిస్తున్నారు, ఈ జీవన శైలిలో ఉన్నటువంటి పరమానందాన్ని, తాదాత్మ్యతని వాళ్ళు అనుభవిస్తున్నారు. మనం మాత్రం అనుకరణలో మన జీవిత విలువల్ని కోల్పోతున్నామే. ఆలోచించండి ఒక్కసారి. అలా ఆ తల్లికి వరమిచ్చాడు ఆ మహనీయుడు. అమ్మా, నీవు ఎప్పుడు నన్ను స్మరించినా నీ దగ్గరకు వస్తాను, నీకు దర్శనాన్ని ఇస్తానమ్మా, నీవు ధైర్యంగా ఉండు. మళ్ళీ నేను 30 సంవత్సరాల తర్వాత నీ గ్రామానికి మళ్ళీ నేను వస్తాను. అప్పుడు నీవందరూ వచ్చి నా దర్శనాన్ని మీరు చేసుకోవచ్చు అని తల్లిదండ్రులకు వారికి ఒక భరోసానిచ్చి ఆ బిడ్డలని ఆశీర్వదించి తాను చక్కగా తనదైనటువంటి మార్గంలో ప్రయాణించడానికి ముందుకు వెళుతుంటే గ్రామస్తులందరూ ఆహా, ఈ మహనీయుని మనం కోల్పోతున్నామే అన్నటువంటి బాధతోటి అతని వెంట ముందుకు వెళుతున్నారు వీళ్ళందరూ. అవడానికి ఆ బాలుడు పసివాడే, కానీ వారి కుమారుడుగా ఈ బాలుడిని మనం చూస్తే నాకు చిన్నపిల్లవాడు అనిపిస్తాడు. కానీ ఈ పిల్లవాడు జ్ఞానవృద్ధుడు. ఆ మహనీయుడిని మనం పుత్ర వ్యామోహంతో కాదు, జ్ఞాన వ్యామోహంతో చూసి వారి ఆశీస్సులు తీసుకోవాలనుకున్నారు. మొత్తం గ్రామం అంతా కూడా అతని వెంట నడిచింది. ఒక్కసారి వెనక్కి తిరిగారు. ఆ తల్లిదండ్రులకు ఒక్కసారి తన నిజస్వరూపాన్ని, దత్తాత్రేయ స్వరూపాన్ని ఆవిష్కరించి చూపించారు. వారి మనస్సులో ఉన్నటువంటి మోహానికి, భ్రాంతిని విడదీశారు. ఆ భ్రాంతిని విడిచిపెట్టి వారు అడుగులు ముందుకు వేశారు. మళ్ళీ వాళ్ళకి దర్శనమిస్తాను అని చెప్పి అడుగులు ముందుకు వేస్తూ అలా ఆయన పాద మార్గంలో, నడక మార్గంలో కాశీపురాన్ని చేరుకున్నాడు ఆ మహనీయుడు.